చదువు ఎక్కడ మొదలయ్యిద్ది? చదువు అంటే ఒకప్పుడు చిన్న చూపు ఉండేది. ఏదో వీళ్ళు వస్తే వాళ్ళని తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెట్టి వాళ్ళని లెక్చరర్స్గా మార్చిన చరిత్ర ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. గవర్నమెంట్ స్కూల్ అంటే ఇప్పటికీ చిన్న చూపే ఉంది. కానీ ఆంధ్రాలో పెను మార్పు మొదలైందంటే లోకేష్ గారి వల్లే అని, నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అని ఈరోజు గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం. అదే విషయం మీద అసలు ఏం జరుగుతుంది అని ఇంకా విమర్శలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఘాటుగా చెప్పడానికి ఈరోజు మన ముందు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి ద్వారా అసలు ఏం జరుగుతుంది, ఆంధ్ర విద్య ఎటు పోతుందనే విధానం గురించి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. నిన్నే తల్లులందరికీ తల్లికి వందనం పడి పిల్లలు అటు తల్లి పేరెంట్స్ చాలా సంతోషంలో ఉన్నారు. ఇది కరువు టైం లాంటిది. పిల్లలకు ఫీజులు కట్టి చేర్చలేని వాళ్ళకు కూడా అమౌంట్ పడుతుంటే ఆనందంగా ఉంది. మరి దీన్ని ఎట్లా స్వాగతిస్తారు, ఎట్లా అంటారు? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మంచి పథకాల్లో అంటే సూపర్ 6 పథకాలు ఉందండి. ఇది నెంబర్ 1 పథకం. అంటే మొత్తం సమాజం అంతా తల్లులు ప్లస్ పిల్లలు కూడా ఆనందపడే ఎంతో సంతోషించే పథకం ఏదైనా ఉందంటే ముఖ్యంగా ఇది తల్లికి వందనం పథకమే. సూపర్ 6లో భాగంగా ఉన్న పథకం ఇది. అయితే ఇందులోనండి మనకి 67,47,190 మంది విద్యార్థులు నేరుగా లబ్ధి పొందుతున్నారు. వాళ్ళ నిమిత్తం తల్లులు ఎంతమంది ఉన్నారంటే దరిదాపుగా 42,70,810 మంది వరకు ఉన్నారు సుమారు పిల్లలు. వాళ్ళకి అంటే పిల్లలుగా తల్లులు అనమాట. అంటే ఇక్కడ 62,47,000 మంది విద్యార్థులు ఉంటే 42,70,000 మంది అంటే 71,000 మంది తల్లులు లేదా సంరక్షకులు కానీ లేదా వాళ్ళకి గార్డియన్లుగా ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే పూర్తిగా నేరుగా లబ్ధి పొందుతున్నారు ఈ ఆదాయం వచ్చి. అంటే కొన్ని చోట్ల ఎలా ఉంటేనండి మనకి అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబంలో 6గురికి తల్లికి వందనం పథకం డబ్బులు ఒకేసారి అకౌంట్లో పడేటప్పటికి వాళ్ళ ఆనందం లెక్కల్లో చెప్పలేం మనం. ఎందుకంటే దీని నిమిత్తం మనకి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసేది అక్షరాల 10,120 కోట్ల రూపాయలండి. 121. అంటే గత ప్రభుత్వానికన్నా పెరిగిందా సార్, తగ్గిందా సార్? గత ప్రభుత్వం కంటే చాలా పెంచారండి. గత ప్రభుత్వం మనకి 2023-24 సంవత్సరానికి చూస్తే అది కేవలం 6,500 కోట్ల రూపాయలు ఉంది. కానీ ఈ సంవత్సరం పెరగటానికి లేదా గత సంవత్సరం కూడా పెరగటానికి కారణం ఏంటంటే ఎంతోమంది ఈ టీచర్లను కూడా చంద్రబాబు నాయుడు గారు మోటివేట్ ఏ విధంగా చేశారంటే, అమ్మ మనం పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునే ఏర్పాట్లు చేయాలి, దానికోసం మీరు కూడా కొంత ప్రయత్నాలు చేయాలి, మీరు అవసరమైతే పిల్లల తల్లుల్ని కలవండి. అంటే సమ్మర్ వస్తే టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు ఎక్కడ కనపడరు, ఎక్కడో టూర్లకు వెళ్తారంటారు. కానీ ఈసారి ఇంటింటికి తిరిగారని కూడా అన్నారు. నిజమేనా అదంతా? నిజమేనండి, నిజమే. ప్లస్ ఏంటంటే టీచర్ల బాధ్యత అంటే కేవలం స్కూల్లోకి వచ్చిన పిల్లలకే పాఠాలు చెప్పడం కాదు, వాళ్ళ తల్లులు కూడా ఒక విధంగా అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యేలాగా చేసి వాళ్ళకి ఇండైరెక్ట్గానే కాదు డైరెక్ట్గానే లబ్ధి చేకూరేలాగా మనకి తల్లికి వందనం పథకం ఉండటం చాలా గొప్ప విషయం అండి. అంటే గవర్నమెంట్ టీచర్ని సింగపూర్ పంపిస్తే దాని మీద కూడా విమర్శలు చేశారు వైసీపీ వాళ్ళు. అవునండి. మరి వాళ్ళు సింగపూర్ వెళ్ళినందుకు కారణం ఏందంటారు, ఏం నేర్చుకున్నారంటారు? అది వైసీపీ వాళ్ళ విమర్శలు అసలు మనం లెక్క చేయని అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఎంత మంచి చేసినా వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ సింగపూర్ పంపడానికి కారణం ఏంటి అని మీరు అడగొచ్చు. సింగపూర్ పంపడం వల్ల ఏంటంటే కొన్ని దేశాల్లో ఇప్పుడు జపాన్లో అనుకోండి ప్రతిదానికి పిల్లలకి బొమ్మలతో చెప్తారు, బోర్డు మీద రాసి కాకుండా ఇదిగో ఇది తల్లి, ఇది కారు, ఇది పుస్తకం అని వివరంగా బొమ్మలు చూపించి చెప్తారండి. డ్యాన్స్ చేయించి చూపిస్తారు. అలాగా సింగపూర్లో ఒక రకం. అలాగే కొన్ని దేశాల్లో రకరకాల పాఠశాల విద్యాబోధనా విధానాలు చాలా రకాలుగా ఉన్నాయి. దాన్ని తెలుసుకోవడానికి మన గవర్నమెంట్ టీచర్లు కూడా, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీచర్లు కూడా సింగపూర్ కొంతమందిని పంపించి అక్కడ విద్యాబోధన ఎలాగుంది మీరు దాన్ని తెలుసుకోండి, అది మనకి అప్లై చేయండి. అప్లై చేయడం ద్వారా ఏంటంటే మనకి కొత్త విద్యాబోధన అనేది మన రాష్ట్రంలో కూడా మెరుగుపడుతుంది. దానివల్ల ఏంటంటే విద్యార్థులు కూడా ఒక మంచి ఉన్నతమైన స్కూల్లో, అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే మనం అనుకోక్కర్లేదు కానండి కొంత చిన్న చూపు ఉంటుంది కొంతమందికి. అంటే సింపుల్గా చెప్పాలంటే కొంతమందికి గవర్నమెంట్ స్కూల్లో చేసిన టీచర్లే వాళ్ళ పిల్లల్ని అందులో చదివించలేని పరిస్థితిగా కొంతమంది భావిస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ విధంగా సింగపూర్ పంపో లేదా ఇతర దేశాలు పంపి అక్కడ అధునాతన విద్యాబోధన వాళ్ళు కనుక నేర్చుకుంటే అది ఇక్కడ పిల్లలకు కనుక తెలియజేయగలిగితే కనుక మనం ప్రైవేట్ స్కూళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటాం, వాటికంటే గొప్పగా ఇక్కడ విద్యార్థులు మెరుగుపడే విధంగా ఉందండి.
అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే ఎంతసేపు మనం ఏదో ఆ సంవత్సరం గడిచిపోవటమే కాదు, ఆ సంవత్సరంలో ఎంత గొప్పగా చేయగలం, ఎంత గొప్పగా పిల్లలు రాణించగలరు, దానికి సంబంధించి వాళ్ళు ఏ ప్రయత్నాలు చేస్తే వాళ్ళు బాగా ఇదవ్వగలరు అన్న ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాలు. సింగపూర్ ఎందుకు పంపారు, లేకపోతే అలా వాళ్ళు చేసినా మనం చెప్పనవసరం. ఓకే సార్, మా చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది మహా అయితే 6వ తరగతిలోనో 7వ తరగతిలోనో స్టార్ట్ అవుతుంది చూసాం. అవునండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2వ తరగతిలోనే ప్రవేశపెట్టారు. 1వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం అని ప్రవేశపెట్టారు. అవునండి. ప్రెజెంట్ అది కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. అవునండి. దాని రిజల్ట్ అనేది మొన్న ఇలా రిజల్ట్ లో కూడా కనపడింది అంటున్నారు. అవునండి. మరి ఇది నిజంగా స్వాగతించి నిజంగా కంటిన్యూ చేస్తున్నారా? ఇంకా డౌట్ ఉంది కొంతమందికి, ఇది నిజంగా కంటిన్యూ అవుతుందా సార్? కంటిన్యూ అవుతుందండి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కొన్ని పథకాలు కంటిన్యూ చేస్తున్నారు. కొంచెం ఏమైనా పేరు మారితే మార్చవచ్చు, కంటిన్యూ చేస్తున్నారండి. దాని అర్థం ఏంటంటే మేము పెట్టిన పథకాలనే చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తున్నాడు కొంతమంది వైసీపీ వాళ్ళు అనొచ్చు. కానీ ఏంటంటే అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి ఎంతో తేడా ఉంది, వ్యత్యాసమే చాలా తేడా ఉందండి. కారణం ఏంటంటే వీళ్ళు తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్తలు. ఇప్పుడు విద్యాబోధనే ఉంది. ఇప్పుడు అంతకుముందు ఏ విద్యాశాఖ మంత్రి అంటే వైసీపీలో ఉన్న 2024లోపు ఏ విద్యాశాఖ మంత్రి కానీ జగన్ గారు కానీ పాఠశాలను సందర్శించి కానీ అక్కడ విద్యార్థులు ఎలాగున్నారు ఏంటి అని తెలుసుకోవటం కానీ ఎప్పుడు నేను చేయటం చూడలే. కానీ ఇప్పుడు లోకేష్ గారు ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గంలో, యాక్చువల్గా ఆయనకున్నదే మంగళగిరి నియోజకవర్గం, కానీ ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఎంతో గొప్పగా రాణిస్తూనే పాఠశాల విద్యా విధానం కూడా ఎంతో గొప్పగా మార్చాలని చూస్తున్నారు. దానివల్ల మనకి ఇంగ్లీష్ మీడియం ఎంత పదును పెట్టి విద్యార్థులందరూ కొంతమంది పిల్లలండి నాకు తెలిసి ఇదివరకు ఇంగ్లీష్లో గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్లో మాట్లాడుతున్న పిల్లల్ని అయితే నేను ఎక్కువగా చూడలే. ఇప్పుడు ప్రతి పిల్లవాడు పిల్ల కూడా ప్రతి విద్యార్థిని కూడా ఎంతో గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే విద్యాబోధన మెరుగుపడటమే. అది దానికోసం లోకేష్ గారు తీసుకున్న శ్రద్ధే. అంటే ఆయన మనకి ఏం చేస్తున్నాడు కొంతమంది విమర్శిస్తారండి. ఏం చేస్తున్నాడో గ్రౌండ్ లెవెల్లో ఆయన చేసేది చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఓకే సార్, అట్లాగే పేరెంట్స్కి టీచర్స్కి కమ్యూనికేషన్ అనేది ఉంటే పేరెంట్స్కి అటు భయం అటు టీచర్స్కి భయం ఉంటుందని మెగా పేరెంట్స్ టీచర్స్ అనే ప్రోగ్రామ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. దీని వల్ల ఏమైనా ప్రయోజనం ఉండిద్ది అంటారా? వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ పెరిగిద్ది అంటారా, పెరగదంటారా? పెరుగుద్దండి. ఇక్కడ ఇది పెరుగుద్దని మనం ఖచ్చితంగా ఎలా చెప్పగలం అంటే, మనకి ఇదివరకు పిల్లల్ని పంపించడమే, తల్లులు ఎప్పుడూ కూడా పాఠశాలకు వచ్చి మాస్టర్ ఏమన్నా అంటారేమో, లేదా సరిగా మాట్లాడరేమో, బయటకు వెళ్ళమంటారేమో అన్న కొంచెం ఏదో అనిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు. అమ్మ మేము మీలాంటి వాళ్ళమే, మీ పిల్లలతో మా పిల్లలతో సమానం అని వీళ్ళు ఏ టీచర్లు అయితే ఉన్నారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి, అంటే ప్రతి ఇంటికి వెళ్ళటమో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడేటప్పటికి ఏంటంటే అయ్యో టీచర్ గారు వచ్చారని వీళ్ళనే గౌరవించడం, వాళ్ళు కూడా మా ఇంటికి మా టీచర్ గారు వచ్చారు, మా పిల్లోడు టీచర్ గారు వచ్చారని వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం, ఎంతో ఒక అన్యోన్యత పెరుగుతుందండి. అంటే అతను ఒక టీచరు, ఇతను ఒక పిల్లోడి తండ్రి లేదా తల్లి అన్నట్టు కాకుండా వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావటం, విద్యాబోధన విధంగా మెరుగుపరచడం కోసమే తప్ప అదేం కాదు. ఈ విషయంలో ఈ పథకంలో అంటే మీరు ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన దాంట్లో మెగా టీచర్స్ పేరెంట్స్ మేళాలో అటు తల్లిదండ్రులకి ఇటు టీచర్లకు కూడా ఎంతో సఖ్యత పెరుగుతుందండి. అంటే మా పిల్లోడు బాగా చదవట్లేదండి, కొంచెం చదివించండి అని వీళ్ళు చెప్పగలరు. ఇదివరకు ఏంటంటే ఆ విధానం ఉండేది కాదు. ఏమన్నా తిడతారేమో అని కొంత భయం పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా ఉండేది. ఏమన్నా అంటారేమో, మీరు సరిగా చూడాలి కదా అని కొంతమంది టీచర్లు కూడా అనేవాళ్ళు ఉన్నారు, నేను కాదంటలే. కానీ ఏంటంటే ఇప్పుడు అలా కాదు. అంటే స్వేచ్ఛగాను అటు తల్లిదండ్రులు చెప్పగలుగుతున్నారు, అలాగే అంటే ఎంతో మనోళ్ళే, మన పిల్లోడు తల్లిదండ్రులే కదా వచ్చారన్న విధంగా వీళ్ళు కూడా అదే స్వేచ్ఛతోటి టీచర్లు కూడా వాళ్ళిద్దరూ బాగా మాట్లాడుతున్నారు. దానివల్ల ఏంటంటే సఖ్యత పెరుగుద్దండి. సఖ్యత పెరిగినప్పుడు మీ నాన్నగారితో చెప్తాను ఆగనేటప్పుడు పిల్లోడు కూడా బాగా చదవగలుగుతున్నాడు, మా పిల్లోడిని చాలా బాగా గొప్పగా చేస్తున్నారమ్మా అని తల్లిదండ్రులు కూడా టీచర్ని అభినందిస్తున్నారు. ఇదంతా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఏంటంటే ఇదొక మంచి స్టెప్ అండి, మంచి పరిణామం. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టెప్ ఏంటంటే చాలా మంచి పరిణామం ఇది. దానివల్ల ఏంటంటే ఇది రానున్న రోజులన్నింటిలోనూ, రానున్న విద్యా సంవత్సరాలన్నింటిలోనూ ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా మంచి అండర్స్టాండింగ్ పెరుగుద్ది.
ఓకే సార్, అట్లాగే పేపర్ ప్రకటన గవర్నమెంట్ అది తీసుకున్న పేపర్ ర్యాంకులు అన్ని ర్యాంకులు వచ్చినాయి. ఎప్పుడు పేపర్ చూసినా చైతన్య నారాయణ కనపడేది. గవర్నమెంట్ స్కూల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్లో ర్యాంకులు వచ్చినాయి అని పేపర్ ప్రకటన అనేది చాలా మందిని మిడిల్ క్లాస్ వాళ్ళని కదిలిచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసేటట్టు చేసిందని రిజల్ట్ ఈనాడు కనపడుతుంది అంటున్నారు. మరి దీన్ని ఎట్లా తీసుకుంటారు? చాలా గొప్పగా తీసుకోవాలండి, చాలా గొప్పగా. ఎందుకంటున్నానంటే మనకి ఇదివరకు గవర్నమెంట్ స్కూళ్ళు అంటేనండి 400, 450 ఎక్కువ ఒక 4-5 ఏళ్ల క్రితం వరకు. కానీ ఇప్పుడు 580 వరకు కూడా, 595 వరకు కూడా వెళ్ళిన గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మనం తీసుకున్న శ్రద్ధ అంటే ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ అండి. అది విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు తీసుకున్న శ్రద్ధ, అటు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు చెప్పిన విధంగా ఇప్పుడైతే ప్రకటన చేశారు, కానీ ఆల్రెడీ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఎప్పుడో కూడా టీచర్ని తల్లిదండ్రులతో మమేకమై ఉండమని చెప్తూనే ఉన్నారు. ఆ విధంగానే ఏంటంటే దారిలో కనపడిన ఇదివరకు ఏంటంటే వాళ్ళ టీచర్లు ఎక్కడో లోపలే ఉండేవారు. ఇప్పుడు దరిదాపుగా గేట్లోనూ లేదా బయట తిరుగుతూ వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా వచ్చారనుకోండి పలకరించి, అమ్మ మీ పిల్లవాడు ఇంకొంచెం ఆ సైన్స్లో కొంచెం తక్కువ ఇదవుతుంది, సోషల్లో మీరు చెప్పండి, లెక్కల్లో కొంచెం వీక్గా ఉన్నాడు, ఇంటి దగ్గర కొంచెం చదివించండి అని ఈ స్వేచ్ఛ అనేది వచ్చిందండి. దానివల్ల ఏంటంటే టీచర్ ఒక రకం లేకపోతే తల్లిదండ్రులు ఒక రకం కాకుండా ఇద్దరు ఒకటై వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ పిల్లల్ని బాగు చేసుకునే విధంగా ఈ విధానం మెరుగుపడింది అనమాట. సరే సార్, ఓకేకి టోటల్గా ఇంకా వైసీపీ విమర్శలు వేస్తుంది. 2,000 కట్ చేస్తున్నారు, 13,000 వేస్తున్నారు. మిగతా ఆ 2,000 కటింగ్ అనేది నిజంగా గవర్నమెంట్ స్కూళ్ళకి ఇస్తుందా లేదా గవర్నమెంట్ దగ్గరే దాచేసుకుంటుందా అనేది చాలా మందికి డౌట్ ఉంది. దీన్ని ఎట్లా అంటారు? ఇది ఎలాగంటేనండి మనకి వాస్తవానికి 15,000 రూపాయలు. యాక్చువల్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు 67,47,190 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు చదువుతున్నారు బాగానే. 42,70,802 మంది తల్లులు నేరుగా ఈ పథకం ద్వారా సంరక్షకులు కానీ తల్లులు కానీ ఎవరైనా నేరుగా వారి అకౌంట్లోకి 10,120 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరే విధంగా, అంటే ప్రభుత్వం విడుదల చేసే నిధులు అన్నమాట ఇవి 10,120 కోట్లు. ఆ 10,120 కోట్లు కూడా 42,70,802 మంది ఖాతాల్లోకి, తల్లుల ఖాతాల్లోకి జమ అవుతుంది. జమ అవటం వల్ల ఏంటంటే యాక్చువల్గా ప్రతి విద్యార్థికి మనం లెక్కేసిన సొమ్ము 15,000 రూపాయలండి, ప్రభుత్వం లెక్కేసిన సొమ్ము. అయితే ఇక్కడ కొంచెం పాఠశాల నిర్వహణ, వాటి ఖర్చులు, మెయింటెనెన్స్ అనమాట. ముఖ్యంగా మెయింటెనెన్స్ నిమిత్తం అంటే అటు బాత్రూమ్లు కావచ్చు, గోడలు ఏమన్నా ఎప్పుడే బెంచీలు కావచ్చు, లేదా ఏదన్నా చిన్న చిన్న రిపేర్లు ఏమైనా వచ్చినా సరే ఆ నిర్వహణ మెయింటెనెన్స్ నిమిత్తం సుమారు 2,000 రూపాయలండి, 2,000 రూపాయలు తీసుకుంటున్నారు. తీసుకుని ఆ మెయింటెనెన్స్ నిమిత్తం ప్రతి విద్యార్థి నుంచి అనమాట 2,000 రూపాయలు తీసుకోవటం, స్కూల్ నిమిత్తం బాగోలేదన్నా చేయించడానికి ఖర్చు చేస్తున్నారు. దీనికి మనం అంత రాద్ధాంతం చేయనవసరం లేదండి. ఎందుకంటే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అంటున్నప్పుడు కేవలం 2,000 రూపాయలే ఆ ఖర్చులు సహజం. ఎందుకంటే ఇంత నిధులు విడుదల చేసి కూడా మళ్ళీ వేరే నిధులు మళ్ళీ ప్రత్యేకంగా తీసుకుని పాఠశాల నిర్వహణకి చేయటం అనేది కొంచెం కష్టసాధ్యం. మనకి ఇందాక చూసాం, ఒకళ్ళు చూడండి, ఒక కుటుంబంలో అతను వాలంటరీగా చేశాడు, మరి వాలంటరీగా చేసిన వాడికి కూడా చేశారటండి. 6-5 ఉంటే వాళ్ళందరికీ పడినాయి అని అంటారు. ఇక్కడ కొంతమంది చాలామంది అంటున్నారండి, లేదు వాళ్ళకి వీళ్ళకి అంటున్నారు. కానీ అలాగనుకుంటే ఇక్కడ ఈ ప్రభుత్వంలోనండి పారదర్శకంగా ఉంటుంది. అంటే వైసీపీ వాళ్ళ పిల్లలు ఆ వేరు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళ పిల్లలు అన్న భేదం, ఆ భేదం అన్న రాజకీయాలు అన్న మాటే రాదండి. ఇక్కడ స్కూల్ పిల్లలు, ఆ స్కూల్ పిల్లలు ఎన్ని లక్షల మంది ఉంటే అన్ని లక్షలు, వాళ్ళ తల్లులు ఎన్ని ఖాతాలు ఉంటే, ఎన్ని లక్షల ఖాతాలు ఉంటే అన్ని లక్షల ఖాతాల్లోకి వాళ్ళ అమౌంట్ అంతా తప్ప అతను వాలంటీరా ఇది అనేది మన స్కూల్ యాజమాన్యానికి కానీ లేదా ప్రభుత్వానికి కానీ అవసరం లేదు. ఆ విధంగానే మరి ఆ లెక్క వస్తే ఒక వాలంటరీకి 6 పిల్లలు ఉంటే అది ఎక్కడండి? అనంతపురం జిల్లాలో. అలాగా ఒకే కుటుంబంలో 6 పిల్లలకి నేరుగా 78,000 రూపాయలు ఒకేసారి అమౌంట్ అనేటప్పటికి వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి అనమాట. అంటే ఎంతో భరోసా. అంటే రకరకాల కూలి పని చేసుకునే పిల్లల తల్లిదండ్రులు చాలామంది ఉన్నారండి. వాళ్ళ కోసం ఒకేసారి ఇంత అమ్మడి అమౌంట్ రావటం అంటే ఆశ్చర్యం ఒక విధంగా. అంత గొప్పగా తల్లిదండ్రులు ఫీల్ అయ్యారు. అంత గొప్పగాను అంటే మీరు అన్నట్టు ఇటు లోకేష్ గారు తీసుకున్న గ్రౌండ్ లెవెల్లో తీసుకున్న శ్రద్ధ, అలాగే చంద్రబాబు నాయుడు గారు పై లెవెల్లో. అంటే అటు పిల్లల తల్లిదండ్రులే మెరుగుపడటం కాదు, వాళ్ళ తల్లిదండ్రులు మంచి విద్యావంతులుగా అవుతున్నారు పిల్లల వల్ల. నెక్స్ట్ అదే టైంలో టీచర్లు కూడా బాగా మెరుగుపడుతున్నారు. అంటే విద్యా విధానంలో వాళ్ళ ఆలోచన శక్తి కూడా మారే విధంగా మీరు సింగపూర్ వెళ్ళండి, అక్కడ బోధన విధానం చూసుకోండి, లేదా మనకి ఇక్కడ అంతకంటే గొప్పగా మీరు ఏం చేస్తారో చేయండి అనేసి ఆ విద్యా విధానం పూర్తిగా ప్రక్షాళన అయ్యేలాగా
మారే విధంగా చేయటం అనేది చాలా గొప్ప విషయం అండి. ఓకే సార్, అట్లాగే రోజా గారికి లోకేష్ గారికి అంటే మీరు ఎవరికి వేస్తారు ఎక్కువ మార్క్? నేను లోకేష్ గారికి వేస్తానండి. సెట్ అయిందా రోజా గారికి? ఈ విధానంలో సెట్ అయింది అంటారా అసలు ఆ మంత్రిగా? సెట్ అవటం అంటేనండి, వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన, సపోజ్ ఆవిడ విద్యాశాఖ మంత్రి అనుకుందాం కాసేపు, ఆవిడ ఏంటంటే ఏ రోజు కూడా అంటే సపోజ్ ఏదో ఆడుకో అందరూ ఏదో ఒక పథకంలో 100 కోట్లు స్కామ్ జరిగినట్టు నేనేదో విన్నాను. ఆవిడ పూర్తిగా చేశారు లేదో మనం చెప్పలేం, కానీ 100 కోట్ల స్కామ్లో ఆవిడ బుక్ అయ్యారు. అయితే దానికి సంబంధించి ఆవిడ ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళి పిల్లల బాగోగులు చూసుకుని కానీ ఎప్పుడూ చేసింది లేదు. అదే లోకేష్ గారు అండి, మీకు వారంలో కనీసం 2 స్కూళ్ళకి తిరుగుతున్నారు. అక్కడ మొన్న ఒక పిల్లోడిని ఆడుకుని మళ్ళీ కూర్చుని మరి వాళ్ళతో మాట్లాడడం, చాలా గొప్ప ఆడుకుంటున్నావు, బాగా చదువుకుంటున్నావు అని అడగటం, అది కొంతమంది టీచర్లే చేయట్లేదు సరిగా. అటువంటిది ఎక్కడో మంత్రిగా ఉండి అన్ని స్కూళ్ళకి, అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఊళ్ళకి అన్ని స్కూళ్ళకి ఆయన మంత్రిగా ఉండి అలాగ ప్రతి ఒక్క పిల్లల్ని పలకరించి వాళ్ళని తెలుసుకోవటం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ మనం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ గారిని అటు రోజా గారిని కంపేర్ చేయడానికి లేదు. లోకేష్ గారు ఫార్ సుపీరియర్ అనమాట. ఇంకా రోజా గారి గురించి కానీ వైసీపీలో ఉన్న మంత్రులు ఏం చేశారంటాను కానీ మనకు అసలు పోల్చడానికి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఈ తెలుగుదేశం వాళ్ళు ఏదన్నా అంటే, లేదా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదన్నా అంటే వాళ్ళు తిట్టడానికి బయటకు వస్తారు తప్ప గ్రౌండ్ లెవెల్లో పనిచేయడానికి మాత్రం వాళ్ళు బయటకు వచ్చిన సందర్భాలు ఎప్పుడూ నేను చూడలే. ఓకే అని విన్నారు కదండి శ్రీనివాస్ గారి మాటలు. ఇంకా నిద్రపోతున్నారు, మేలుకొలుపలేని నటన నిద్రలో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు. కానీ నిజంగా జనంలోకి వెళ్ళండి జగన్ గారు, మీకు తెలిసిద్ది. మీ కార్యకర్తలు మీ వాళ్ళ మాటలేని మీరు ఇంకా కూటమి మీద నిద్రపోతున్నారని నిందలు వేయడం మానుకోవాలి. తల్లికి వందనంతో దేశమే పలకరించేలాగా చూశారు. పేపర్ ప్రకటనతో ప్రపంచమే మన వైపు చూసేలాగా చేశారు. రాబోయే రిజల్ట్లో ప్రపంచ దేశాలు లోకేష్ గారు వైపు చూసేలాగా చేసుకోగలరని నమ్మకం మాకుంది. శ్రీనివాస్ గారి మాటల్లో కూడా మనం విన్నాం. ఇంకా తెలుసుకోకుండా విమర్శలు చేసే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు నిద్రపోతున్నారో ఎవరు మేలుకోలాలో తెలుసుకుంటే బాగుంటుందని ఆశిద్దాం. నమస్కారం.